ఉన్నాడు ఒకడు, ఎన్నో రోజుల నుండి పుట్టినప్పటి నుంచే వాడు కృంటివాడు, భిక్షం అడుక్కుండేవాడు, బలహీనుడు. అయితే శృంగారం అనే దేవాలయంలోనికి పేతురు యోహాను ప్రార్థన సమయమున వెళ్తున్నప్పుడు వాని వైపు తేరి చూశారట. ఏం మాట అండి అది? చూపుల్లో ప్రభావం ఉందని చెప్పండి. అప్పుడు ఎప్పుడో ఎవడో అన్నాడు, ఆ బుడుబుడుక్కులోడు అంట ఇంటికి వచ్చి బుడుబుడు అన్నాడట. అంటే అదే బియ్యం కోసం బుడుబుడుకు అనగానే ఒక పిల్ల, చిన్నపిల్ల అంటే 12-13 సంవత్సరాల పిల్ల బియ్యం తీసుకొని వచ్చి అట్లా వేస్తామని ముఖం చూసిందంట. ఏమైందో వాని వెనకన పోయిందట. అంటే వానికి అంత ఉందంటే మరి పరిశుద్ధాత్మ పట్టినోడు ఎంత ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. మరి దురాత్మ పట్టినోడికి అంత ప్రభావం ఉంటే మరి ఇది పరిశుద్ధాత్మ కేసు ఇది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వాని వైపు తేరి చూసి వాడు కూడా తేరి చూస్తున్నాడు, ఏమో దొరుకుతుందేమో అని. ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళంతా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అంత సాగిపోయేటాళ్ళు కానీ వీళ్ళు ఆగిపోయి అన్ని చూస్తున్నారంటే ఏదో చెయ్యబోతున్నారు, ఏదో ఇవ్వబోతున్నారు, ఏదో పొందుకోబోతున్నారు అన్నట్టు వాడు ఎంతో ఆసక్తిగా చూస్తుంటే వాని వైపు చూసన్నారు, వెండి మా దగ్గర లేదు, బంగారం మా దగ్గర లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు. అంతే. వాడు దక్కున లేచి నిలిచి గంతులేస్తూ ప్రైజ్ గాడ్ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తోంది. అది ప్రభావం. ఆమేన్, హల్లెలూయా. పౌలు అన్ని దెబ్బలు తిన్నాడు, అన్ని తూయబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, అన్ని రకాల. తక్కువ ఆయనకు. పౌలు రుమాలు ముట్టిన వాళ్ళందరూ బాగా అయిపోయినారట. అద్భుతం ఏంటంటే దయ్యం పట్టిన వాళ్ళకి అందరికీ పౌలు గారు ఖర్చు తీసుకుపోయేట అంటే అయితే దయ్యాలు నడిచిపోతాయంట. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు ఉన్నారా పోయినారా చూసుకోండి ఒకసారి. ఆమేన్. ప్రభావం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరలోకంలో ఏముంది? అబ్బా, మీరు ప్రభావం అంటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా? ప్రవాహం అన్నట్టు వినిపిస్తుంది. ఆ పరలోకపు ప్రభావము ప్రవాహముగా మన దేశంలో పారునుగాక, మన రాష్ట్రంలో పారునుగాక, మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధంలో పారునుగాక, మన జీవితాల్లో పారునుగాక యేసు నామములో. అందుకే వాళ్ళకు పేరు పెట్టారు, భూమిని తలక్రిందులు చెయ్యువారు ఇక్కడను. అరే ప్రభావంతో నింపబడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో పరలోకంలో ఏముంది పరలోకములో? ఏముంది పరలోకములో? హల్లెలూయా. నా ఆశ ఏంటంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, కూర్చున్న నీవు, ఆరాధిస్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, చప్పట్లు కొడుతున్న నీవు, దేవునికి ఇచ్చిన నీవు బయటికి వెళ్ళిన మరుక్షణమే నీలో నుండి కూడా ప్రవాహము బయటికి ప్రవహించాలి. దేవుని బిడ్డ ప్రవహించాలి, ప్రవాహము ప్రవహించాలి, ప్రభావము. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ నువ్వు అడుగు పెడితే వెలుగుగా మార్చబడాలి. ఎక్కడ కాడిమానులతో ప్రజలుంటే ఆ కాడిమాలు తెగిపోవాలి. ఎక్కడైతే సాతాను కబంధ హస్తాలు జనాలు ఉన్నారో వారు విడుదల పొందుకోవాలి యేసు నామములో. ఆమేన్. ఇది వచ్చి ఒక్కడితో జరిగే కార్యం కాదు. ఇది పాస్టర్లతోటే అవుతాయి, ఎవ్వరు కాదు అనడానికి లేదు. ఇక్కడ ఆ వాక్యం ఏమంటది? పేతురు మొట్టమొదటిగా చెప్పిన మాట అదే. అంత్య రోజుల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు ఆ ఆత్మ కుమ్మరింపు ఈ రోజు మన మధ్యలో జరిగింది. లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఆ రోజు దేవుని యేసుక్రీస్తు ప్రభు తెరిచి వెళ్ళాడు ఆకాశపు వాకిళ్ళు. ఈ రోజు వరకు తెరిచే ఉన్నాయి. నేను ఒక మాట అంటాను, మీరు పక్క వాళ్ళతో చెప్పండి, తెరవబడిన వాకిల కింద మీరు నడుస్తున్నారని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ వర్షాలు రావడం లే, డోంట్ వర్రీ, హల్లెలూయా. తొల్లకర్రి కడవరి వర్షముతో దేవుడు నింపుతున్నాడు. తొల్లకర్రి కడవరి వర్షములో మనం ముంత చేస్తున్నాడు. తొల్లకర్రి కడవరి వర్షముతో ఈ రోజు నువ్వు తడిచి ముద్దవుతున్నావు. అయితే అద్భుతం ఏంటంటే నువ్వు చూసిన ప్రభావం ఉంటుంది, నువ్వు తాకిన ప్రభావం ఉంటుంది, మాట్లాడిన ప్రభావం ఉంటుంది, కదిలిన ప్రభావం ఉంటుంది, ముట్టుకున్న ప్రభావం ఉంటుంది. ప్రభావముతో నింపాడు దేవుడు నిన్ను.
సద్ది మూటలు పట్టుకొని తిరగకండి. ఇవి అంత్య రోజులు, ప్రభు రాకడ దినాలు, సమయం అయిపోతా ఉంది. ప్రతి ఒక్కరిని ఒక గండ్ర గొడ్డలుగా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని బలమైన చేతిలో బాణములాగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. పరలోకములో ఉన్న ప్రభావం ఈ మీదకి వచ్చింది రోజు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. నీ గుండెల్లో యేసయ్య ఉన్నాడా? నీ మనసులో యేసయ్య ఉన్నాడా? నీ దేహంలో యేసయ్య ఉన్నాడా? అయితే కన్ఫ్యూజ్ కాకు, ప్రభావం నీలో నుంచి బయలుదేరినదన్న సంగతి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నువ్వు అడుగు పెట్టు స్థలమును నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి నాతో అంటున్నాడు, ఆయన ఈ ఏరియా అంతా కూడా డెవలప్ చేసిన ఆయన ఇక్కడ అన్ని ప్లాట్స్ అమ్మాడు, ఇల్లులు కట్టిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమని తెలుసా అన్న, బ్రదర్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ బైపాస్ ఏరియా అంతా కూడా. అంటే ఏమంటాడు తెలుసా ఆయన, నేను కాదయ్యా, మీ చర్చ్ ఇక్కడికి వచ్చిన తర్వాత, మీ మందిరం ఇక్కడ కట్టబడిన తర్వాత ఈ ప్రాంతానికి అంతా కూడా డిమాండ్ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఈ హీరోలు అందరు అరణ్యంలో ఉన్న హీరోలే. ఆమేన్. టౌన్లో ఉంటే హీరోలు అనుకుంటారు, అరణ్యంలో హీరోయిన్లు. ఆమేన్. హల్లెలూయా. మన గురించిన చర్చ, మన గురించిన మాటలు ఊర్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ బైపాస్లో ఒక చర్చ్ ఉందట, భలే ఉంటుందట, ఆరాధన బాగుంటుందట, పాటలు బాగుంటాయి, వాక్యం వాళ్ళు మనం చెప్పుకున్నాం. పోయి ఇశ్రాయేలు అరణ్యవాసులుగా సంచరించి పోతే దేవుడు వాళ్ళని తీసుకుపోతా ఉంటే అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని, అమ్మో వాళ్ళ దేవుడు అరణ్యములో వాళ్ళకు పూటకు పోగబెడుతున్నాడట, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడట, మధ్యలో స్పెషల్గా మటన్లుగా పైనుంచి ఏమి కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూరెళ్ళు కుడిపిస్తున్నాడట, ఆమెను మన్నాలు తినిపిస్తున్నాడట అని ఇటువంటి సాక్ష్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ? అరణ్యములో ఉన్న వాళ్ళ గురించిన సాక్ష్యాలు ఇవన్నీ. ఎందుకు? పాయింట్ చెప్పండి. ఎందుకు? ప్రభావం ఉన్నదన్నా ఏముండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ఘనత మహిమ ప్రభావాలు నా యేసు రాజుకు మాత్రమే చెల్లును గాక. ఆ బైపాస్ వరకు బాగొస్తారు. ఇక ఇట్లా తిరగగానే నేనే చూస్తున్నాను, ఆటోలో ఒకళ్ళు వచ్చారు, దురాత్మ చేత పీడించబడుతున్నామని ఒక ఆమెను పట్టుకొని వచ్చారు. ఆ బైపాస్ వరకు మౌనంగా ఉందట. బైపాస్ నుంచి చర్చ్ సైడ్ తిరగగానే నేను పోతా, నేను రాను, నేను పోతా అంటుందట. ఇంకా పాస్టర్ ఏం చూడలే, పాస్టర్ అమ్మని చూడలే, నూనెను చూడలే, ప్రార్థన చూడలే, కానీ ఏం చూసింది? అది ఇక్కడ ఉంది దేవుని బిడ్డ. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, చెవుల గల వారు విందురుగాక. ఆ ప్రభావంలో ఈరోజు దేవుడు నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు నీతో. ఆమేన్. మోషేకు జరిగినట్టే మీకు జరగాలనుకుంటున్నారా? మోషే దేవుని సన్నిధిలో కూర్చొని కిందికి రాగానే ఎవడు చూడలేకపోయినాడంట ముఖం. ఎందుకు? అంత ప్రభావం ఉందని ముఖంలో. నువ్వు కూడా ఇక్కడ నుంచి పో, అందరు అదే ఉంటుంది నీకు. అమ్మో వాడు చర్చికి పోయి వచ్చినాడు, చర్చికి పోయి వచ్చింది రో. హల్లెలూయా. కొంతమందికి నీ మీద దయ పుడుతుంది, నీ మీద కనికరం పుడుతుంది. అమ్మ చెయ్యను, రాదు, కాదు అన్న వాళ్ళందరూ కూడా తీసుకపోమ్మా, చేసుకోపోనా ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం? హల్లెలూయా. హల్లెలూయా. పరలోకం అంటే దేంతో నింపబడింది? దేవునికి స్తోత్రం. నిండుకొనెను. దాని తర్వాత మూడవదిగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప
గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకములో ఏముందో తెలుసా? మహా సైన్యం ఉన్నది. ఏముందంట పరలోకములో? ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. పరలోకమందు మీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. పరలోకంలో మహా సైన్యం, భూమి మీద మనమే పెద్ద సైన్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సైన్యం ఎవరో తెలుసా? ఈ సైన్యం ఎవరో తెలుసా? ఆమేన్. పరలోకంలో ఉన్నవారు ఈ సైన్యాన్ని చూచి అడుగుతున్నారు, అరే వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనకేమో తెల్లటి వస్త్రాలు ఉన్నాయి, వీళ్ళకేమో రెక్కలు ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ ఉన్న పెద్దలకేమో సింహాసనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రత్యేకమైన గుంపేంటి? వీళ్ళ పైన అంత ఎర్రగా కనబడుతోంది. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వీరు అని అంటే అక్కడ ఒక సాక్ష్యం వినబడుతుంది. ఏమనంటే వీరు మహాశ్రమల వలన వచ్చిన వారు. వీరు గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. వీరు మహాసైన్యం. హల్లెలూయా, ఆమేన్. రక్తం క్రింద ఉన్నాము కాబట్టి ఆ రక్తం క్రింద ఉన్నవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే బయటికి? మహాశ్రమల వలన. అనండి అందరు కూడా. ఇప్పుడు ఈ మహాసైన్యము, ఒకడు సైనికుడు కావాలంటే వాడు శ్రమల గుండా పోవాల్సిందే. వాని హైట్ దగ్గర నుంచి, వెయిట్ దగ్గర నుంచి మామూలు ట్రైనింగ్ ఉంటుందా? గోడలను కొట్టి అన్నీ వాసిపోయి ఉంటాయి. ఇట్లా డిప్స్ కొట్టి అంతా బాడీ అంతా మారిపోయింటుంది, షేప్ అంతా అవుట్ అయిపోయింటుంది. బస్తాలు పెడతారు కదా, నిప్పులో పరిగెట్టిస్తారు, నీళ్ళలో పరిగెట్టిస్తారు, టైర్లు ఎత్తిస్తారు, అంత ట్రైనింగ్లు చేపిస్తారు. ఎందుకు? వాళ్ళు ఎవరితో పోరాడాలా? శత్రువులతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. అన్న నాకు మిలిటరీలో జాబ్ వచ్చింది, రేపే నేను ఆఫీసర్ అని ఎక్కడ ఉండదు. నువ్వు ఎంత ఎక్కువగా ట్రైనింగ్ ప్రాసెస్లోకి వెళ్తావో అంత గట్టిగా తయారవుతావు. నువ్వు ఎంత గట్టిగా తయారవుతావు అంత బలమైన సైనికుడిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. శ్రమలన్నీ కూడా, బాధలన్నీ కూడా, భయాలన్నీ కూడా మనకు ట్రైనింగ్ అన్నమాట. పరికరాలు అవి ట్రైనింగ్లో. గన్లు, రన్లు, బ్యాగులు, కిట్లు, ఎట్లనో శ్రమలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జైల్లో పడినోడు ఎవడన్నా నిద్రపోతాడా? జైల్లో పడకుండా ముందే నిద్ర ఎగిరిపోయి ఉంటుంది, నేను జైల్లో పడతానేమో అని. కానీ ఈయన జైల్లో తీసుకుపోయి వేసేసారు, 2 ఖైదీల మధ్యలో కూర్చోబెట్టారు. ఎవరిని? మిస్టర్ పేతురు అని చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జైల్లో పోయి కూర్చోగానే అట్లా కునుకుబడింది. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను పండుకొనిస్తలేరు, ఇది ఎందుకు? ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి. జైలు బాగుంది లేని నిద్రపోతున్నాడటయ్యా. ఆమేన్. వాళ్ళు నిద్రపోతాయి. మహాసైన్యం ఉంటుందా? ఏ సైన్యం? సంఘం అనే సైన్యం. చెప్పండి అంతా కూడా. ఆమేన్. ఎవరో క్యాప్షన్ లాగా ఎవరో రాసుకున్నారు, ఏ చర్చ్ వితౌట్ స్లీప్ అని. సంఘము నిద్రపోదని రాసుకున్నారు. దేవునికి స్తోత్రం. మన సంఘం కూడా అట్లా తయారగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏమైంది? వీళ్ళందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? ఈ సైన్యం అంతా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత ప్రార్థన చేశారంటే ఆ సింహాసనం పైన ఉన్నాడు ఒక దూతని అన్నాడు, పోయిరాపో అన్నాడు. ఏమన్నాడు? తాళాలన్నీ టపా టపా పగలగొట్టి, డోర్లన్నీ టక్క తీసేసి టక్క లాక్కొని డీసెంట్గా తెచ్చే బయటికి అన్నాడు. వేసిన తాళము వేసినట్టే ఉంది, మూసిన తలుపు మూసినట్టే ఉంది. పక్కన ఉన్న సైనికులు కాపలా కాస్తున్నవారు కాస్తున్నట్టే ఉన్నారు. కానీ అద్భుతం ఏంటంటే అసలు లేడు. పొద్దులకు లేచి కళ్ళు అట్లా అనుకొని చూస్తే ఇంకేముంది? నేను వేసిన గోదరేజ్ స్థలం అట్లనే ఉంది, చెర జైలు అట్లనే ఉంది. ఆమెన్. సైనికులు అట్లనే ఉన్నారు. ఇడు ఎక్కడ పోయినాడు అబ్బా?
హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడాలంటే ఈరోజు ఎంతోమంది పాపమనే చెరలో, శాపమనే చెరలో, భయంకరమైన చెరలో ఎంతోమంది రోజున్నారు. అయితే వారందరినీ కూడా విడిపించే బాధ్యత దేవుడి మహా సైన్యానికి ఇచ్చాడు దేవుని బిడ్డ. కాబట్టి మనం అందరూ ప్రార్థన ఆసక్తితో చేస్తే ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పమంటారా వద్దటరా? చెప్పాలా వద్దా? ఆమేన్. అందరు ఉన్నారు అక్కడ? హల్లెలూయా. అక్కడ ఆ చెరలో తాళం అట్లే వేయబడింది, డోర్లు అట్లే ముయ్యబడున్నాయి, సైనికులు అట్లనే ఉన్నారు. కానీ అసలోడు బయటికి వెళ్ళిపోయాడు. దీని అర్థం ఏంటంటే నీవు నేను ఆమేన్ బలమైన రీతిలో అత్యాసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనిషి పాపాన్ని వదిలిపెట్టి రావడం కాదు. మనిషి నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ప్రభువా త్రాగుడనే బంధకాల్లో ఉన్నాడు నైనా విడిపించు, త్రాగుడనే బంధకాల్లో ఉన్నాడు నైనా విడిపించు, వ్యభిచారపు బంధకాల్లో ఉన్నాడు నైనా విడిపించు, నాయనా నిద్రమత్తుతో ఉన్నాడు నైనా విడిపించు, నాయనా సోమర్తనంలో ఉన్నాడు నైనా విడిపించు అని విడిపించు విడిపించు అని మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఈ త్రాగుబోతోడు త్రాగుడు వదిలిపెట్టి రాడు, వ్యభిచారం వదిలిపెట్టి రాడు. ఏందన్నా ప్రసంగము? ఎక్కడ పోతుంది ఇది? నిద్రపోతాడు నిద్రను వదిలి రాడు, తిండిపోతాడు తిండి వదిలి రాడు. అద్భుతం ఏంటంటే అత్యాసక్తితో చేసిన ప్రార్థన త్రాగుడు వీని వదిలిపోతుంది, నిద్ర వీని వదిలిపోతుంది, సోమర్తనం వీని వదిలిపోతుంది, బంధకాలు వదిలిపోతాయి. ఇది కావాలా అది కావాలి, ఏది కావాలా? వీన్ని వదిలిపోయినా మళ్ళీ రావు ఇంకా దగ్గరికి. వీడు వదులుకొని వస్తే మళ్ళీ పోతాడు వీడు. ఎందుకంటే కుక్క తన వాంతికిని అని మన దేవా ఈ ఒక్క రోజుకి నేను నిద్రపోతానైనా రేపు లేస్తాలే అని పండుకుంటాడు వీడు. అదే నిద్ర ఎదిగిరిపోయింది అనుకో, సోమర్తనం ఎగిరిపోయింది అనుకో, అది మళ్ళీ రాదు నీ దగ్గరికి. వాని దగ్గరికి పోయినామంటే ఫుట్బాల్ని దాన్ని నడుతూ అంటారా ఎందుకు వచ్చిన గొడవ. హల్లెలూయా. అర్థమైందా? సో పరలోకంలో ఏముంది? ఏమే మహాసైన్యం ఉంది. ఇప్పుడు భూమి మీద ఏం కనబడాలా? ఆ దాంట్లో నువ్వు నేను ఒకటై ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు అక్కడ ఏముందో తెలుసా? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు. అందరూ ఆమేనని చెప్పండి. వారి కంఠ స్వరము వలన గడప పునాదులు కదులుచు మందిరము ధూపము చేత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏముంది? ఆరాధన, గాన ప్రతి గానముల ద్వారా పాడిందే పాడుతున్నారంట వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మామూలుగా కాదు, గడప పునాదులు, అది ఆరాధన అంటే. ఇప్పుడు పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద అంటే మనం అందరం కలిసి యేసయ్య భజన చేస్తే భూకంపం రావాలా? నువ్వు నిలబడితే మిరాకిల్సే. నువ్వు నిలబడి ఇట్లా చూడాలంట. ఏమరా ఏమమ్మా అంటుంటే ఇట్లనే ఉండాలట, కార్యాలు జరిగిపోతాయట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ఖైదీలందరూ నిలబడి వింటున్నారు అంతే. ఎవర్రా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారా వీళ్ళంతా? ఇద్దరు ఈ రాత్రి పండుకోకుండా ఇట్లా కైకలు వేస్తున్నారు, వీళ్ళు ఇట్లా పాటలు పాడుతున్నారు. ఏంది ఇది, ఏం చేస్తున్నారు వీళ్ళని? బంధకాల మధ్యలో నీకే నారాధన అంటే అబ్బా పరలోకం అంతా అట్లా కదులుతుంది ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నొప్పిలో నువ్వు పాడే ప్రతి పాటలో జీవం ఉంటుంది దేవుని బిడ్డ.
నొప్పిలో నువ్వు చేసే ప్రతి ఆరాధనలో గొప్ప ఆశీర్వాదం విడుదలవుతుంది. హల్లెలూయా, ఆమేన్. కన్నీళ్లు కారుస్తూ తల వెంట్రుకలు తుడుస్తూ ఆ పాదాలను ముద్దు పెడుతూ ఆమె దేవునికి ఆరాధన చేసింది. ఒక ఆమె అయితే విలువైనది తెచ్చి పటక్కని పగలగొట్టి ఆయనను అభిషేకించింది. అద్భుతం ఏంటంటే వీళ్ళ ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, అది నిజమైన ఆరాధన. ఆమేన్. ఈరోజు మీకు అడుగుతున్నాను, రోజు ఎంతమంది పాటలు పాడుకుంటున్నారు? మీ ఇంట్లో, మీ గదిలో, మీ ప్రార్థనలో ఎంతమంది పాటలు పాడుకుంటున్నారు? వంటలు చేసుకుంటా, బట్టలు ఉతుక్కుంటా, ప్రయాణాలు చేసుకుంటా ఎంతమంది పాటలు పాడుతున్నారు? ఇంకా వినే ఆలోచన విన్ని 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 అన్నీ అయిపోయినాయి, వదిలే, ఇంకా పాడే టైం ఇది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి పాటలు పాడడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా నీ ఇంట్లో ఉన్న వారి బంధకాలు తెగిపోతాయి, ఊడిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి. నీ వీధిలో ఉన్నవారు సంఖ్యలు ఊడిపోతాయి. ఆమేన్. There is power in praise and worship, my brother and sister. Hallelujah. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించు వారిగా ఉండాలని దేవుడు మనను కోరుకొని ఉన్నాడు. ఓ రాబా షిందిరి లహ సెందెరే అనగానే ప్రభు యొక్క పాదాలు అట్లా కదులుతాయి దేవుని బిడ్డ. ఎందుకంటే గుండె లోతుల నుంచి వచ్చింది ఆ ట్యూనింగ్ కాబట్టి, గుండె లోతుల్లో నుంచి వచ్చింది ఆరాధన కాబట్టి. ఈపులన్నీ పగిలిపోయినాయి. ఇట్లా మ్యూజిక్ వాయించే వాళ్ళు లేరు పౌలుకు శీలకు, సౌండ్ పెట్టేవారు లేరు పౌలుకు శీలకు. బెత్తాలతో కొట్టి కొట్టి ఈపంతా పగిలిపోయింది, రక్తాలు కారుతా ఉన్నాయి, గాయాలు చేయబడ్డాయి. ఆమేన్. ఆ గాయాలు, ఆ రక్తాలు, ఆ బాధ, ఆ మంట, చేతులకు కట్టబడిన స్థితి, కాలు కట్టబడిన స్థితి, కొంచెం నొప్పి లేస్తే అట్లా చేతులతో అట్లా అందుకుందామన్న ఛాన్స్ లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఆ ఒత్తిళ్ల మధ్యలో, ఆ సంఖ్యల మధ్యలో ఈ భక్తులు నోరు తెరిచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన చూస్తూ చూస్తూ ఉండగలడా? ఒక్కసారి దిగి వచ్చే వరకు, ఆయన వచ్చాడంటే ఎవ్వడు బంధకాలతో ఉండడు. ప్రతి ఒక్కని బంధకం తెగిపోతుంది, ఊడిపోతుంది ఆటోమేటిక్గా. పరలోకంలో ఫైర్ ఉంది, 4వది కదా, ఫైర్ ఉంది పరలోకంలో. ఆ ఫైర్ భూమి మీదకి రావాలి, ఆరాధనతోటే సాధ్యం అది. హల్లెలూయా. అదే దైవ సేవకుడు ఒకసారి ఒక ప్రాంతంలో వెళ్తుంటే షారా షాప్ దగ్గర అందరు మందుబాబులు అందరు కలుసుకొని ఫుల్ పిచ్చి పిచ్చిగా ఉన్నారంట జనాలంతా. అది చూసిన వెంటనే ఈయన అప్పటికే తమిళ్ నేర్చుకున్నాడు. హల్లెలూయా. నేర్చుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ అక్కాడిని తీసి ఆ రోడ్డు మీద పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటే, దేవుని ఆరాధిస్తుంటే, వైన్ షాప్లో, బార్ షాప్లో కూర్చున్న వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి బాటలన్నీ పగలగొట్టి అక్కడే మోకాళ్ళ మీద పడి యేసు ప్రభు దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారట. నేను ఎప్పుడు దేవుని అడిగేది అదే, దేవా నేను ఒక పాట పాడినా, ఒక మాట మాట్లాడినా దాంట్లో ప్రభావం ఉండాలయ్యా, దాంట్లో అగ్ని ఉండాలయ్యా. ఉట్టిగా నేను అరవద్దు ప్రభా, ఉట్టిగా నేను ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు ప్రభా. అన్న కూడా ఏదో ఒకటి జరగాలయ్యా, అన్న కూడా ఎవరో ఒకటి దర్శనం చూడాలయ్యా, అనగానే ఎవరో బంధకం తెగిపోవాలయ్యా. అటువంటిది నాకు కావాలి అని అడిగి అడిగి పొందుకొని వచ్చిన. మీరు కూడా అదే అడగండి. అన్న మైక్ ఎప్పుడు ఇస్తాడో మైకులో చూపిస్తా నా ప్రతాపం. ఇట్ ఈస్ నాట్ ఎ WWF గ్రౌండ్, ఓకే? రెజ్లింగ్ పాయింట్ కాదు ఇది. హల్లెలూయా. కుస్తీ పోటీలు పడే కేంద్రం కాదు ఇది, ప్రభువును గణపరిచే కేంద్రం. హల్లెలూయా. మా అన్య స్నేహితులు మేము పాటలు పాడుతుంటే పరవశులు అయ్యేటోళ్ళు. వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏం తెలియదు, వాళ్ళు పాడిపించుకునేవాళ్ళు. మళ్ళా ఏ పాట ఇష్టం తెలుసా వాళ్ళకు? దేవునికి స్తోత్రం, అందరికి ఇష్టం అది. ఏ పాట తెలుసా?
బాగా దెబ్బలు తిన్న వాళ్ళంతా. ఆమెన్, హల్లెలూయా. అరే రే భరత్, అరే ఒక్కసారి పాడరా పాట, అరే రే రే ఒక్కసారి రా ప్లీజ్ రా, రే అరే అరే అని. అరే నాకు అరే లేదురా, అరే రే రే నువ్వు పాడరా అని ఇట్లా బతిమలాడతాడు. అంటే నేను బతిమలాడిపించుకున్నంత కాదు. ఎందుకు బతిమలాడితే వాళ్ళు అంటే అప్పటికి నేను 10 సార్లు పాడింటా, అంత పోయింటుంది. మళ్ళా పాడరా అని. ఆమెన్, హల్లెలూయా. పాపులారా వినండి అని పాడేటోని. ఆమెన్. ఏ యూ హ్యావ్ అనాయింటింగ్ మ్యాన్. అభిషేకం ప్రతి కాడిని విరగ్గొడుతుందయ్యా. సో పరలోకంలో అగ్ని ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా నోటికి దానిని తగిలించగానే నా పెదవులు ఏమైనాయి? పాపమునకు ప్రాయశ్చిత్తమైంది. అది పరలోకంలో ఉన్నది. 1 సింహాసనం, 2 ప్రభావం, 3 మహాసైన్యం, 4 ఆరాధన, 5 అగ్ని. ప్రైజ్ ద లార్డ్. ప్రాయశ్చిత్తం చేసే అగ్ని అది. అగ్ని మండుచుండెను. అగ్ని 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 మండించు అంటుండాలి. ఏమనాలి ఎప్పుడు కూడా? చల్లగా అయిపోయిన ప్రభా నేను, నన్ను మండించునైనా మండించునైనా మండించునైనా. అద్భుతం మీకు చెప్తాను, నువ్వు ఎన్ని ఎక్కువ శ్రమలు పొందుకుంటే అంత ఎండిపోతావు. నువ్వు శ్రమల ద్వారా ఎండిపోతావు. అద్భుతం ఏంటంటే ఎండిపోయిన వాటిపైన దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. దేవుని బిడ్డ, ఆ అగ్నియే బహుబలముగా ఉంటుంది, ప్రభావితంతో ఉంటుంది. హల్లెలూయా. సో పరలోకంలో ఉన్నవి అవి, ఈరోజు భూమి. అందుకే యేసుప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? విన్నారా ఎప్పుడైనా యేసుప్రభు అన్నది? నేను ఎందుకు వచ్చినాను తెలుసా? అగ్గి వేయడానికి వచ్చినాను అన్నాడు. మంట పెట్టడానికి వచ్చినా అన్నాడు అగ్గి. హల్లెలూయా. మరి మనం ఎందుకు వచ్చినాం? తినిపోవడానికి వచ్చినాం. దేవుని స్తోత్రం. ఉండిపోవడానికి వచ్చిన హల్లెలూయా. సంపాదించుకోవడానికి వచ్చిన హల్లెలూయా. అని సంపాదించుకొని నాది 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 ఏది లేకుండా పోతావు. హల్లెలూయా హల్లెలూయా. సో పరలోకంలో ఉన్నది అగ్గి. ఆమేన్, ఆమేన్. మండుతున్నావా? మంటుందా లోపల? చెప్పాలా? మంటుందా? పోతే పల్లి అట్లా కాదు, మంటుందా లేదా? మండాల ఈరోజు. యేసుప్రభు మండించాడు. ఆమేన్. పేతురు యోహానులు నిలబడి వాక్యం చెప్తే అలా హృదయాలు ఏమైనాయంట? దిగింది మంట. ఏమే మనమేమో పొడిసే మాటలు మాట్లాడుతుంటాం, చల్లగా చేస్తాం. ఉజ్జీవం చంపాలంటే మనమే. హల్లెలూయా. ఒక ఆయన వచ్చి నాతో అంటాడు, అన్న పరిశుద్ధాత్మను చంపుతున్నాడు ఆయన అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఆయన చంపేది ఎవరు రాయిల్లా అంటే. అందరూ ఆరాధన చేస్తూ ఆనందంగా ఉంటే ఆత్మ దిగి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం అంటే ఆపుతాడంట. ఎందుకంటే ఈయనకు భయం అంట, దురాత్మలు ఎక్కడికి వస్తాయి బయటికని. దాన్ని నేను ఎక్కడ కంట్రోల్ చేయాలి? హల్లెలూయా. ఎందుకంటే అగ్గిలేనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడుతున్నట్లు. సో పరలోకంలో ఏముంది అర్థమైందా? ఇప్పుడు అవన్నీ భూమి మీదకి వచ్చినాయా? ఎవరి ద్వారా వచ్చినాయి? మొట్టమొదటిగా యేసయ్య ద్వారా. యేసయ్య చేత అంటు కట్టబడిన ఇక మన ద్వారా కూడా ఈ ఫైర్ అనేది బయటికి రావాలి. అందుకే సంఘాన్ని దేవుడు స్థాపించాడు. కాబట్టి మనం అందరం దానికి చెందిన వాళ్ళము. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, ఇంతవరకు సూటిగా స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిగా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. యేసయ్యా, ఉజ్జియా మాలో చచ్చిపోతే తప్ప, ఉజ్జియా మరణిస్తే తప్ప ఆ దర్శనాలు, ఆ ప్రత్యక్షతలు, ఆ అద్భుతాలు అవి మేము చూడలేము నాయనా, అవి మేము పొందుకోలేము ప్రభా. కాబట్టి ఆ శరీరం అనే ఉజ్జియాను నాయనా ఎప్పటికీ మేము నలగొట్టుకుంటూ ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ నాయనా యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని దొంగలించే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. మీ కృప చూపించండి అయ్యా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచి దేవునికి మంచి చప్పట్లతో ప్రభునామాన్ని గణపర్దాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకే
ఇంకా వేరే ఆశే